2020 డిసెంబర్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ కొంతవరకు సెటిల్ అయింది. phase 1 phase 2 అని అది జరుగుతూ ఉంది. కానీ 21 తర్వాత 21 to 23 prices have become triple. You take any place in Hyderabad, Telangana for that matter, including district headquarters. ప్రతి వారు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నేను నా ఊర్లో ఉండాలి అని అనుకున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళకు సొంత స్థలం కొనుక్కోవడమో ఇంత భూమి కొనుక్కోవడమో జరిగింది. ఇంత ర్యాపిడ్ ఇంక్రీజ్ 3 times in 4 years ఈజ్ అ వెరీ ర్యాపిడ్ ఇంక్రీజ్. అండ్ ఆ తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం, యుఎస్లో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం, ఇవన్నిటి వల్ల కొంత స్తబ్దత వచ్చింది రియల్ ఎస్టేట్ మార్కెట్. ప్రపంచంలో అన్ని చోట్ల ఉద్యోగాలు పోతున్నాయంటే మన రాష్ట్రంలో మన హైదరాబాద్లో ఉద్యోగాలు వస్తున్నాయి, కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి, కొత్త కంపెనీస్ వస్తున్నాయి. సో దట్ ఈస్ అ పాజిటివ్ ఇండికేటర్. యాజ్ ఆఫ్ నౌ people who want to buy any kind of real estate, whether it is plotting or housing or office space, any kind of investment in real estate is going to be a good investment, because going forward you will see another, steep increase because of the commodity rates, because of the hike in the taxes. ఇవన్నీ చూసుకుంటే రాబోయే ఇంక్రీజ్ని మనం ఇప్పుడు కొనుక్కోలేకపోతే మీరు చెప్పాల్సింది ఒకటే, కస్టమర్కి చెప్పాల్సింది ఒకటే, బాబు ఇది గోల్డెన్ పీరియడ్ ఫర్ బయ్యర్, దిస్ ఈస్ ద గోల్డెన్ పీరియడ్. ఇఫ్ యూ మిస్ దిస్, అయ్యో నేను అప్పుడు కొనుక్కోలేదని బాధపడతా తప్ప ఇంకోటి ఉండదు. సో ఇట్స్ అ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్. దట్ టు ద కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వాట్ వీఆర్ గెటింగ్, ది ఇండస్ట్రీస్ వాట్ వీఆర్ గెటింగ్, ద ఫోకస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫస్ట్ టైమ్ ఇన్ Hyderabad, GHMC, government has given 10,000 crores for GHMC. This is a major boost, and government is thinking about the fourth city. Sir, fourth city at Betna Gani, ee unna city ki aithe infrastructure, the kind of flyovers they are planning, the central government support for clearing the defense lands. These things have not happened so fast, but this time it's happening. And one more thing, entire India is looking towards Hyderabad because of its medical facility, connectivity, and the people's environment. ఇక్కడ ఎవరు ఏ భాష వచ్చినా ఏ భాష రాకపోయినా ఇక్కడ వచ్చారంటే ఇక్కడ బతికేస్తారు. ఇక్కడ ఇదే తెలుగు రావాలి, హిందీ రావాలి, ఇంగ్లీష్ రావాలి, మరాఠీ రావాలి అవసరం లేదు. మరాఠీ వాళ్ళు 30 సంవత్సరాల కిందట వచ్చి తెలుగు నేర్చుకోకుండా, హిందీ నేర్చుకోకుండా ఇక్కడ బతికేస్తున్నాం. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ అందరినీ అనుకుని చేర్చుకునే ప్లేస్. అండ్ మోర్ ఓవర్ గాడ్స్ గివెన్ క్లైమేట్, దిస్ ఇస్ ద బెస్ట్ క్లైమేట్. 10 months in the city, 10 months in a year you can live without air conditioning. So it's going to be a great for Hyderabad.